హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ జీకే నోట్స్ అలాగే ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ ద్వారా కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనము 2025 జూన్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేది డిస్కస్ చేద్దాము. సో మనం ఆల్రెడీ జూలై నెలకు సంబంధించి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో మనకు మే అండ్ జూన్ పెండింగ్ ఉంది. సో త్వరలో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి త్వరగా చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసమైతే ఈ యొక్క వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి 2025 జూన్ నెలకు సంబంధించి. అండ్ ఆల్రెడీ మనం 2025 జనవరి నుంచి జూలై వరకు చేసినటువంటి అన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్‌లో అప్లోడ్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో లింక్‌ను మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోలో కూడా చూడండి. యూజ్‌ఫుల్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ వీడియోలోకెళ్ళే ముందు ఒక స్మాల్ అనౌన్స్‌మెంట్ ఉంటుంది ఇక్కడ. సో ఏంటంటే 2025 జూలై నెలకు సంబంధించి మన యాప్‌లో జేవీ యాస్పిరెంట్ గ్రూప్ యాప్‌లో జూలై నెలకు సంబంధించి మ్యాగజైన్ అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ టాపిక్ వైస్ కూడా మీకు నోట్స్ అండ్ ఎగ్జామ్స్ త్వరలో అప్లోడ్ చేస్తాం. ఈ యొక్క 2, 3 డేస్‌లో. అండ్ టాపిక్ వైస్ నోట్స్ కూడా ఆల్రెడీ 15 టాపిక్స్, 15 ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ. అవి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అలాగే ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ జూన్ నెలకు సంబంధించి కూడా ఈ జూలై కోర్స్‌లోనే అప్లోడ్ చేశాం. ఒకసారి చూసుకోండి. సో చాలామంది వేరే కోర్స్ ఎందుకని చెప్పేసి మళ్ళీ ఇందులోనే అప్లోడ్ చేశాం ఎక్స్‌ట్రాగా. ఇది ఫ్రీ అన్నమాట మీకు జూలై నెలలో. సో ఇది చూడండి ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకైతే వెళ్ళిపోదాం. 2025 జూన్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు వన మహోత్సవము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవాన్ని నిర్వహించింది. సో వివరాల్లోకెళ్దాం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం మీకు తెలుసు జూన్ 5న జరుపుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అమరావతిలో ఉన్నటువంటి అనంతవరంలో వన మహోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్వహించడం జరిగింది. ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఇందులో పాల్గొన్నారు. సో ఇక్కడ కొన్ని లక్ష్యాలనేవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వన మహోత్సవం అన్నటువంటి కార్యక్రమంలో. సో ఏంటి ఆ లక్ష్యాలంటే 2026 జూన్ 5 నాటికి ఏపీను సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే దీని యొక్క ముఖ్య లక్ష్యము అని చెప్పడం జరిగింది. అలాగే రాష్ట్రంలో 30.5% ఉన్నటువంటి పచ్చదనాన్ని రాబోయే 4, 5 సంవత్సరాలలో దాన్ని ఎంత శాతానికి పెంచనున్నారు? 37%కి. సో 30.5 నుండి 37% ఈ యొక్క పచ్చదనాన్ని పెంచడమే ఈ యొక్క లక్ష్యాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగింది. సో ఇంపార్టెంట్ చూడండి. ఇలాంటి పర్యావరణ అంశాలనేవి వార్తల్లో వస్తే అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ టాపిక్ రాష్ట్రంలో నక్ష అనేటువంటి ప్రాజెక్ట్. నక్ష NAKSHA. సో ఓకే. ఏంటి చూద్దాం ఇప్పుడు. ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేసే నక్ష అనేటువంటి ప్రాజెక్టుకు రాష్ట్రంలో 10 పుర నగరపాలక సంస్థలను కేంద్రం ప్రయోగాత్మకంగా ఎంపిక చేయడం జరిగింది. సో 2026 మార్చి చివరిలోగా ఈ యొక్క ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రజలకు కార్డులు ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క ప్రాజెక్టు. మనకి ఎగ్జామ్‌లో ఎలా అడుగుతారంటే కొన్నిసార్లు షార్ట్ బిట్స్‌గా ఈ క్రింది వాణిలో నక్షా ప్రాజెక్ట్ అనేది దేనికి సంబంధించింది అంటారు. సో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ప్రాపర్టీ కార్డులు ఇవ్వడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము. అండ్ నక్ష అంటే ఏంటి ఫుల్ ఫామ్ ఒకసారి చూసుకుంటే నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్. సో జియోస్పేషియల్ సంబంధించి ఈ యొక్క ప్రభుత్వ ఆస్తులు గాని, ప్రైవేట్ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి ప్రాపర్టీ కార్డులు అందజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యము ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్‌ను ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము 2024, 25 సంవత్సరం నాటి బడ్జెట్‌లో ప్రకటించడం జరిగింది. అండ్ అధికారికంగా ఎప్పుడు ప్రారంభించారంటే 2025 ఫిబ్రవరి 18న దీన్ని ప్రారంభించడం జరిగింది. సో మనకు ఈ యొక్క 2024, 25 బడ్జెట్‌లో అయితే దీనికి సంబంధించి 194,00,00,000 ఈ యొక్క 194,00,00,000 కేటాయించడం జరిగింది. సో దేశవ్యాప్తంగా 152 పట్టణ స్థానిక సంస్థలను వాటి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 పుర నగరపాలిక సంస్థలను కేంద్ర ప్రభుత్వం అయితే ప్రయోగాత్మకంగా ఎంపిక చేయడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. సో నీతి ఆయోగ్ సమావేశం. సో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 2025 జూన్ 6న ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశము రాష్ట్ర సచివాలయంలో జరిగింది.
ఇందులో చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి ఏంటి అనేది చూద్దాం ఇక్కడ. సో, రాష్ట్రానికి మొదటి పాయింట్ వచ్చేసి ఏంటంటే, రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్‌గా విశాఖ ఎకనామిక్ రీజియన్‌ను తీర్చిదిద్దాలి. సో, మనకేంటంటే ఈ యొక్క విశాఖ ఎకనామిక్ జోన్ రీజియన్‌ను తీర్చిదిద్దాలని ఈ యొక్క సమావేశంలో నిర్ణయించారు. ఈ రీజియన్ నుండి 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి జరగాలని కూడా వెల్లడించడం జరిగింది ఈ యొక్క మీటింగ్‌లో. అండ్ రెండవ పాయింట్ వచ్చేసి ఈ యొక్క విశాఖ ఎకనామిక్ రీజియన్‌లో మొత్తం ఎన్ని జిల్లాలుంటాయంటే 8 జిల్లాలుంటాయి. 8 డిస్ట్రిక్ట్స్. అండ్ నీతి ఆయోగ్ ఐఎస్ఈజీ ఫౌండేషన్‌తో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ రోడ్ మ్యాప్‌పై చీఫ్ మినిస్టర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అలాగే 2032 నాటికి 7 కొత్త రైల్వే ప్రాజెక్టులు చేపట్టాలని ఈ యొక్క నీతి ఆయోగ్ సమావేశంలో పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ మూలపేట విశాఖపట్నము, కాకినాడ. సో, వీటి మధ్య బీచ్ రహదారులు నిర్మించనున్నారు త్వరలో. మూలపేట విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం, కాకినాడ. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ తల్లికి వందనం పథకం. సో, మోస్ట్ ఇంపార్టెంట్ పథకము. అండ్ దీనికి సంబంధించి నేను మళ్ళీ స్కీమ్స్ అనేటువంటి టాపిక్‌లో మీకు పూర్తిగా నోట్స్ ఇస్తాను. ఇక్కడ జస్ట్ బ్రీఫ్‌గా చూద్దాం ఒకసారి. సో, తల్లికి వందనం అనేటువంటి పథకం 2025 జూన్ 12న మనకు స్కూల్స్ ఓపెనింగ్ డేన ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది. సో, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. స్కూల్స్ ఓపెనింగ్ డే మనకు మాక్సిమం జూన్ 12న ఉంటాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో, ప్రతి విద్యార్థికి రూ. 15,000 ఈ యొక్క పథకం కింద అందించడమే తల్లికి వందనం అనేటువంటి హ్మ్. పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఓకే. సో, తల్లుల ఖాతాల్లో మొత్తం ఈ యొక్క సంవత్సరానికి ఈ యొక్క 2025 నాటికి సంవత్సరానికి 8,745 కోట్లు జమ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము. ఓకే. అండ్ నెక్స్ట్ మెప్మాకు 9 స్కోచ్ ప్లాటినం అవార్డులు. మనకు మరి పట్టణ మహిళలకు వివిధ పథకాల ద్వారా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి వారి అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటారు దాన్ని. దాని పేరేంటంటే మెప్మా. సో, దాన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థకు స్కోచ్ ప్లాటినం అవార్డులు దక్కాయి. సో, మొత్తం ఎన్ని అవార్డులు దక్కాయి అని అడుగుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మొత్తం 9 ప్రాజెక్టులు అంటే 9 స్కోచ్ అవార్డులు దక్కాయి. ప్లాటినం అవార్డులు. ఓకే. అండ్ ఈ యొక్క అవార్డుల ప్రదానోత్సవం వచ్చేసి సెప్టెంబర్ 20న న్యూఢిల్లీలో జరగనుంది. అక్కడ ఈ యొక్క అవార్డులనేవి అందుకుంటారు. సో, ప్రెజెంటు మెప్మా మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎవరున్నారంటే తేజ్ భరత్ ఉన్నారు. తేజ్ భరత్. అండ్ నెక్స్ట్ టాపిక్. సో, బెలూమ్ గుహలకు వారసత్వ గుర్తింపు. సో, మనకు బెలూమ్ గుహలు ఎక్కడుంటాయంటే నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలో ఉన్నటువంటి బెలూమ్ గుహలకు భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తింపును ఇవ్వడం జరిగింది. సో, ఇంపార్టెంట్ ఇది. మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. బెలూమ్ గుహలకు ఇటీవలే వారసత్వ గుర్తింపు లభించింది. అయితే ఈ బెలూమ్ గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి అని అడుగుతారు. నంద్యాల జిల్లా. స్పెసిఫిక్ ప్లేస్ వచ్చేసి కొలిమిగుండ్ల మండలం. అండ్ దీంతో ఈ యొక్క గుర్తింపుతో ఏమవుతుందంటే దేశ పర్యాటక ప్రదేశాల పటంలో దీనికి కూడా స్థానం కల్పిస్తారు. అండ్ ఏంటంటే టూరిజం డెవలప్‌మెంట్ కోసం అయితే ఇది దోహదపడుతుంది. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ హిస్టరీ పాయింట్ కర్నూలులో వీరగల్లు విగ్రహాన్ని గుర్తించడం జరిగింది. సో, తుంగభద్ర నదీ తీరమైనటువంటి నాగేశ్వర స్వామి ఆలయం సమీపంలో స్వామి వివేకానంద సంస్కృత పాఠశాల ఆవరణలో శతాబ్ద కాలం నాటి వీరగల్లు విగ్రహాన్ని గుర్తించారు. ప్రాథమిక పరిశీలనలో చూసుకుంటే ఈ యొక్క వీరగల్లు శిల్పము సామాన్య కాలం అంటే 15-16వ శతాబ్దానికి చెందినదిగా గుర్తించారు. సో, మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. ఇటీవలే ఏ జిల్లాలో ఈ యొక్క వీరగల్లు విగ్రహాన్ని గుర్తించారంటే ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లానే ఇది. కర్నూలు జిల్లానే. ఓకే. అండ్ నెక్స్ట్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు. మరి ఈ యొక్క కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇద్దరికి అవార్డులు దక్కాయి. సో, ఏంటి అనేది చూద్దాం. సో, మొదటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క 'కబుర్ల దేవత' అనేటువంటి పుస్తకానికి ఒక అవార్డు వచ్చింది. ఈ యొక్క పుస్తక రచయిత దేనికోసం వచ్చిందంటే అవార్డు బాల సాహిత్య పురస్కారం. ఇదొచ్చేసి 'కబుర్ల దేవత' అనేది బాల సాహిత్య పురస్కారానికి ఎంపికైంది. దీని యొక్క రచయిత వచ్చేసి డాక్టర్ గంగిశెట్టి శివకుమార్. అండ్ ఇతని జిల్లా వచ్చేసి నెల్లూరు జిల్లా. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
అండ్ ఇంకొక అవార్డొచ్చింది 'మైరా వన' అనేటువంటి పుస్తకానికి యువ పురస్కారం దక్కింది. యువ పురస్కారం. ఈ పుస్తకం యువ సాహిత్య పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. దీని యొక్క రచయిత ఎవరంటే ప్రసాద్ సూరి. సో, ఈయన యొక్క అసలు పేరేంటంటే సూరాడ ప్రసాద్. సూరాడ ప్రసాదు. ఈయనది విశాఖపట్నం జిల్లా. అండ్ మనకు ఈ యొక్క 2024కి సంబంధించి కేంద్ర సాహిత్య అకాడమీ 24 భాషల్లో బాల సాహిత్య పురస్కారాలు, అలాగే 23 భాషల్లో సాహిత్య పురస్కారాలను ఇవ్వడం జరిగింది. ఓకే. ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని అవార్డులొచ్చాయి? 2 వచ్చాయి. ఒకరికేమో డాక్టర్ గంగిశెట్టి శివకుమారు, అలాగే మరొకరొచ్చేసి ప్రసాద్ సూరి. ఆ యొక్క పుస్తకాలు గుర్తుపెట్టుకోండి. 'కబుర్ల దేవత' అండ్ 'మైరా వరన'. 'మైరా వరన'. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై రాష్ట్ర ప్రభుత్వము నిషేధం విధించడం జరిగింది. సో, ఏంటి అనేది చూద్దాం. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం సహా మొత్తం 17 కార్పొరేషన్లలో 2025 అక్టోబర్ 2 నాటికి, సో డెడ్‌లైన్ ఏంటంటే 2025 అక్టోబర్ 2 నాటికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా అరికట్టాలని చీఫ్ మినిస్టర్ అయితే చంద్రబాబు నాయుడు ఒక లక్ష్యాన్ని ఆదేశించడం జరిగింది. మనకి ఎగ్జామ్‌లో అడుగుతారు. మొత్తం ఎన్ని కార్పొరేషన్‌లు అంటే 17 కార్పొరేషన్‌లు. సో, ఎప్పటి నాటికి ఈ యొక్క సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలంటే 2025 అక్టోబర్ 2 నాటికి. ఓకే. అండ్ ఇక్కడ 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ 3R అని పిలుస్తారు వీటిని. రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని కూడా తెలపడం జరిగింది. సో, మొత్తం ఎన్నంటే రాష్ట్ర వ్యాప్తంగా 87 పట్టణాల్లో 157 రెడ్యూజ్, రీయూజ్, రీసైకిల్ సెంటర్స్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 52 వేస్ట్ క్లస్టర్‌లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ రాష్ట్రంలో తొలిసారిగా డాజూగా లేదా దాన్ని జూగా అని కూడా పిలుస్తారు. సో, ఏంటి అనేది చూద్దాం. రాష్ట్రంలోనే తొలిసారిగా అనమాట. పార్వతీపురం, మన్యం జిల్లా, సాలూరు మండలం, కొత్త వలస పంచాయతీ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో దీన్ని డాజూగా లేదా జూగా అని పిలుస్తారు. సో, ఏంటంటే దాని అర్థము ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్. ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్ అవగాహన సదస్సును ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా ఏ జిల్లాలంటే పార్వతీపురం, మన్యం జిల్లాలో గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి అయినటువంటి గుమ్మిడి సంధ్యారాణి యొక్క అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో, రాష్ట్రంలో తొలిసారిగా ఇలాంటిది జరుగుతుందనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్కు 2025 జూన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 11వ ఎడిషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డిస్కస్ చేసే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకు గిన్నిస్ రికార్డులు కూడా ఎక్కింది ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి శ్రద్ధగా వినండి. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు 2025 విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్‌కే బీచ్‌లో జరిగాయి. 2025 జూన్ 21న. మనకు జూన్ 21న వచ్చేసి ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. మరి 2025కు సంబంధించి థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్. యోగా ఫర్ వన్ ఎర్త్ అండ్ వన్ హెల్త్ 2025కి సంబంధించి. అండ్ ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎవరు పాల్గొన్నారంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ పాల్గొన్నారు. అండ్ ఆర్‌కే బీచ్ నుండి భీమిలి వరకు సుమారు 28 కిలోమీటర్ల పరిధిలో ఒకే చోట 3.01 లక్షలు అంటే సుమారుగా 3,00,000 మంది ఈ యొక్క యోగాసనాల్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క ఇంతమంది పాల్గొనడం ద్వారా ఇది గిన్నిస్ వరల్డ్ చోటు దక్కించుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూద్దాం. ఈ యొక్క కార్యక్రమానికి మొత్తంగా 2 గిన్నిస్ రికార్డులు దక్కాయి. అలాగే 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవడం జరిగింది. మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు డైరెక్ట్‌గా 2 గిన్నిస్ రికార్డులు, అలాగే 21 వరల్డ్ బుక్ రికార్డులు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 2 గిన్నిస్ రికార్డులు అని చెప్పాం. ఏ అంశాల్లో గిన్నిస్ రికార్డులు సాధించాయంటే నంబర్ 1 వచ్చేసి ఒకే వేదికపై ఎక్కువ మంది ప్రజలు యోగాసన. సో, ఎంతమంది అంటే 3.01 లక్షల మంది. అలాగే ఒకే వేదికపై ఎక్కువ మంది సూర్య నమస్కారాల ప్రదర్శన. అంటే ఎంతమంది? మనకు సుమారుగా 3.01 లక్షల మంది. సో, ఈ 2 కూడా మనకు గిన్నిస్ రికార్డ్‌లో చోటు దక్కించుకోవడం జరిగింది. సో, గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఓకే. అండ్ ఇదొచ్చేసి మనకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి 2014లో తీర్మానించింది. 2014 నుండి అయితే ఈ యొక్క జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్
శేషాచలం అడవుల్లో అరుదైన ఒక తేనెటీగ కనిపించింది. సో, ఇది ఎలా ఉంటుందంటే బంగారు వర్ణంలో ఉంటుంది. సో, దీని పేరు ఏంటి అంటే వ్యాలీ కార్పెంటర్ బీ. వ్యాలీ కార్పెంటర్ బీ. దీన్ని స్థానికంగా వడ్రంగి తేనెటీగ అంటారు. సో, వడ్రంగి పిట్ట ఏం చేస్తుంటుంది మనకు చెట్టు త్వరలోకెళ్ళి తన ముక్కు ద్వారా తానే మనకు ఓహ్, నివాసాలు ఏర్పాటు చేసుకోవడం మొదలైన పనులు చేస్తుంది. కాబట్టి దాన్ని వడ్రంగి తేనెటీగ అని పిలుస్తారు. ఓకే. అండ్ ఇది ఎండిన వృక్షాలు, అలాగే చెక్కల్లో రంధ్రాలు చేసుకొని జీవిస్తుంది కాబట్టి దాన్ని వడ్రంగి తేనెటీగ అని పిలుస్తారు. దాన్ని స్థానికంగా మామూలుగా సైంటిఫిక్‌గా వ్యాలీ కార్పెంటర్ బీ అని పిలుస్తారు. కార్పెంటర్ వర్క్. ఓకే. కార్పెంటర్ వర్క్ చేస్తుంది కాబట్టి అలా పిలుస్తారు దాన్ని. అండ్ నెక్స్ట్ టాపిక్. మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సు. మరి రాష్ట్రంలో ప్రస్తుతం ఈ యొక్క మాదక ద్రవ్యాలకు సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటుంది కాబట్టి వీటిపై కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలొచ్చే అవకాశం ఉంది. సో, చూద్దాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లాలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క ప్రత్యేక సదస్సు కూడా జరిగింది. ఈ యొక్క మాదక ద్రవ్యాల వ్యతిరేక హ్యాకథాన్ కూడా జరిగింది. ఇక్కడ వాకథాన్ అన్నమాట. సో, వాకథాన్ అంటే ఆ యొక్క కార్యక్రమానికి సంబంధించి కొంత దూరం నడిచి ఆ యొక్క ప్రదర్శనను, అవగాహనను కల్పించడం. అండ్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. సో, గంజాయి డ్రగ్స్‌పై సమాచారం ఇవ్వడం కోసము ఒక వాట్సాప్‌ను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆవిష్కరించడం జరిగింది. సో, ఆ వాట్సాప్ నంబర్ ఏంటంటే 8977781972. ఇదేంటంటే గంజాయి డ్రగ్స్‌పై ఎవరైనా కూడా సమాచారాన్ని అందించవచ్చు. అలాగే దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఆవిష్కరించడం జరిగింది. 1972 అనేటువంటి నంబరు. ఈ 2 కూడా వచ్చేసి మనకు గంజాయి, డ్రగ్స్‌పై సమాచారాన్ని ఇవ్వడం కోసము. అలాగే ఈ యొక్క టోల్ ఫ్రీ నంబర్ వచ్చేసి 1972. అండ్ నెక్స్ట్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు. సో, మనకి ఇది కీలకమైనది. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ అనేది కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్రంలో జూన్ 26న పర్యటించడం జరిగింది. సో, రాజమహేంద్రవరంలో ఈ యొక్క అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్‌నైతే ఈయన ప్రారంభించారు. గజేంద్ర సింగ్ షెకావత్. ఆయనతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. అండ్ ఈ యొక్క అఖండ ప్రాజెక్ట్‌కి మొత్తం ఎన్ని కోట్ల రూపాయలు మంజూరు చేశారంటే, ఈ యొక్క 95 కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క ఎస్ఎస్ఏ, అనేటువంటి ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ యొక్క అఖండ ప్రాజెక్టుకు 95 కోట్లు మంజూరు చేశారు. సో, ఏంటి ఈ యొక్క ఎస్ఎస్ఏ అంటే స్కీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్. ఓకే. అండ్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల్ విధానము. సో, పాల్ విధానాన్ని ఈ యొక్క ఏ శాఖ అనుసరిస్తుంది అని మీకు డైరెక్ట్‌గా క్వెషన్ అడగొచ్చు. విద్యాశాఖ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈ యొక్క పాల్ విధానాన్ని రాష్ట్రంలో అనుసరిస్తుంది. సో, ఏంటి అనేది చూద్దాం. సమగ్ర శిక్ష అభియాన్. సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్రంలో ఈ యొక్క పాల్ అంటే పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్. పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ విధానాన్ని అమలు చేయనుందనమాట. సో, ఈ యొక్క విధానంలో ఏం చేస్తారంటే కృత్రిమ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసి, దానికి అనుగుణంగా వీడియో పాఠాలను ప్రసారం చేస్తారు. అంటే ఇది వ్యక్తిగతంగా ఒక విద్యార్థికి వారి యొక్క సామర్థ్యాల ఆధారంగా పాఠ్యాంశాలను తయారు చేసి వాళ్ళకు బోధించడం జరుగుతుంది. అంటే ఇండివిడ్యువల్ లెర్నింగు. సో, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా బోధించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అంటే ఈ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే ఒక్కొక్కరికి ఒకలా బోధన చేయడం. దీని ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వారికి ఇచ్చినటువంటి ట్యాబుల ద్వారా ఆ యొక్క విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా పాఠ్యాంశాలను బోధించడం జరుగుతుంది. సో, దీంట్లో ఈ యొక్క కార్యక్రమంలో చదువులో వెనకబడినటువంటి పిల్లలకు ఇక చాలా చాలా సులభంగా ఉంటుంది. ఈ యొక్క పాల్ విధానం అనేది పర్సనల్ అడాప్టివ్ లెర్నింగ్ అనేది. సో, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని పాఠశాలల్లో అంటే 1224 పాఠశాలలో ఈ యొక్క పాల్ విధానాన్ని అమలు చేస్తున్నారు. సో, ఇది దేని ఆధారంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పిల్లలకి ఇచ్చినటువంటి ట్యాబుల ద్వారా పిల్లల దగ్గర ఉన్నటువంటి ట్యాబుల ఆధారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విద్యాశాఖ అనేది అమలు పరుస్తుంది ఫ్రెండ్స్. ఓకే. సో, ఇవి మనకు 2025 జూన్ నెలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. అలాగే మనకు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. తప్పకుండా మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.